వివరాలకు వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సోదాలతో బినామీల బాగోతాలపై కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సిండికేట్ కార్యాలయాల్లో లభించిన సమాచారం చూసిన రాష్ట్రమే ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఎవరికెంతెంత ఇచ్చింది సవివరంగా రాసిపెట్టి ఉంచిన ఆ దస్త్రాలు, కంప్యూటర్ హార్డులు చూసి అంతా నూరెళ్లబెట్టక తప్పలేదు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు, పాత్రికేయులు అంతా కలగలిసి ఎలా దోసుకు తింటున్నది ఆ జమాలెక్కలు కళ్లకు కట్టాయి. అయితే వివరాలు వచ్చిన నాటి నుంచి దాదాపు నెలపాటు మౌనం వహించిన ఏసీబీ అరెస్టుల పర్వంతో సమర్పించిన రిమాండ్ డైరీతో ఊహించలేని సంగతులు బయటకొచ్చాయి. మోపిదేవి స్వయంగా 10 లక్షల రూపాయలు తీసుకున్నారన్న మద్యం వ్యాపారి రమణ వాంగ్మూలం ఇచ్చారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత సహా ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వీర వెంకటయ్య, అదే జిల్లాకు చెందిన వామపక్ష నేత పువ్వాడ నాగేశ్వరరావుల మందుముడుపుల కథ అలానే వెలుగులోకి వచ్చింది. 10 మంది వరకు మంత్రులు, మరెంతో మంది శాసనసభ్యులకు క్రమం తప్పకుండా మామూళ్లు అందుతున్నాయనేది తర్వాతి వార్తా కథనాల సారాంశం. మద్యం, వ్యాపారం, రాజకీయం కలగలిసిన విచిత్ర పరిస్థితులు వివాదాన్ని మరింత సంక్లిష్టం చేశాయి. జిల్లాల వారీగా జరిగిన సోదాల్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఎందరో పెద్దల పేర్లు బయటకు వచ్చాయి. మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు చర్చనీయాంశమైంది. ఆయన మేనల్లుడు చిన్నాల వెంకట్, అతని స్నేహితుడు పుబ్బల హరి, ధర్మాన ప్రైవేట్ కార్యదర్శి ముద్దాడ అప్పారావు, ఫ్లెక్సీ చిన్నా అనే వ్యక్తులకు 39 లక్షల చెల్లింపులు జరిగినట్లు తేలింది. ప్రస్తుతం చిన్నాకు ఏసీబీ కోర్టు నోటీసులు ఆ నేపథ్యంలో అందినవే. కవిత, వెంకటవీరయ్య, పువ్వాడల లెక్కలు చూస్తే కవితకు 5 లక్షలు, సండ్ర వెంకటవీరయ్యకు 3 లక్షలు, పువ్వాడ నాగేశ్వరరావుకు 29 దుకాణాల నుంచి నెలకు 10,000 రూపాయల చొప్పున ఏడాదికి 3 లక్షల ముడుపు అందినట్లు సోదాల్లో తేలింది. దాంతోపాటు మోపిదేవి వెంకటరమణకు 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చామంటూ మాఫియా నాయకుడు చెప్పడం, ఆ విషయాన్ని ఏసీబీ రిమాండ్ డైరీలో పేర్కొనడం ప్రభుత్వ ప్రతిష్టను కోలుకోలేనంతగా దెబ్బతీసింది. ఆ క్రమంలోనే వెలుగు చూసిన నున్న రమణ వ్యవహారం అధికార విపక్షాలు అందర్నీ ఇరుకుని పడేసింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి మద్యం మాఫియా వరకు ఎదిగిన ఆ దారి తప్పిన పోలీసు ఎందరో పెద్ద తలకాయల పేర్లు వెల్లడించాడు. చిత్తూరు, వరంగల్, ఖమ్మం జిల్లాల మద్యం సిండికేట్లకు అతడే నాయకుడు. మంత్రి మోపిదేవికి లంచం ఇచ్చామని చెప్పి కలకలం రేపింది అదే నున్న రమణ. నిరుపేదలు, బక్క ప్రాణుల నెత్తిట్టు కూడి కోసం నేతలు, మంత్రులు, అధికారులు ఎలా పోటీ పడింది చెప్పడానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. తమ వ్యాపారంలో అవినీతి ఉన్న మాట వాస్తవమేనని మద్యం డీలర్ల సంఘమే చెప్పింది. మద్యం వ్యాపారాల్లో 50% పైగా రాజకీయ నాయకులే ప్రత్యక్ష పరోక్ష యజమానులన్నది బహిరంగ రహస్యం. దీనికి సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పీసీసీ అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలకైతే లెక్కే లేదు. మొత్తం ప్రభుత్వంలోనే ముసలం రేపిన ఆ గొడవను సర్దుబాటు చేసేందుకే ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి శ్రీనివాసరెడ్డి బదిలీ జరిగిందన్న విమర్శలు వచ్చాయి. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్ హైకోర్టుకే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ వివాదం మూలాల్లోకి వెళితే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లా విజయనగరంలో మద్యం సిండికేట్లు, నకిలీ లైసెన్సులు భారీగా వెలుగు చూశాయి. మొత్తం 202 మద్యం దుకాణాల్లో బొత్స మార్కును నడిచిన దందానే వేరని ఆరోపణలు వచ్చాయి. విజయనగరం పట్టణంలోనే మొత్తం 12 దుకాణాల్లో 11 ఆయనకు చెందిన వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిండికేటు కార్యాలయంలో లెక్కలు రాసే వారి పేరునే ఉన్నట్లు ఈటీవీ, ఈనాడు పరిశోధనలో వెల్లడైంది. వీరంతా పేదల జాబితాల్లోని వారే. కొందరికి తెల్ల రేషన్ కార్డులుంటే మరికొందరు ఇందిరమ్మ ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. మరి ఈ దుకాణాలెవరివి?
వీటిని ఎవరు నియంత్రిస్తున్నారు? ఇందులో వచ్చే లాభాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? అనుమానాలు రేకెత్తించే ఇలాంటి ప్రశ్నలు విజయనగరం జిల్లాలోని మద్యం మాయాజూదాన్ని కళ్లకు కట్టాయి. ఈ గుట్టు తేలేలోపే ఏసీబీ బదిలీలు గందరగోళానికి దారితీశాయి. గుంటూరు, ప్రకాశం జిల్లా పరిస్థితి మరీ ఘోరం. ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇలాకాలో అంతా మద్యం మాయాజాలమే. అడుగడుగున బినామీ లైసెన్సుదారులే. చనిపోయిన వారి పేర్ల మీద దుకాణాలున్నట్టు సమాచారం. తేలిన లెక్కల ప్రకారమే బినామీల సంఖ్య 120 దాటింది. గుంటూరు జిల్లాలో మొత్తం 342 దుకాణాల్లో 104 లైసెన్సులు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి పేరు మీద, అంటే తెల్ల కార్డులున్న వారి పేరిట జారీ అయినట్టు లెక్కలు తేలాయి. శ్రీకాకుళం జిల్లాలో 232 దుకాణాలకు 87 మంది తెల్ల కార్డుదారులు బినామీలుగా ఉన్నారని విచారణలో తేలింది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం సిండికేట్ల మాఫియా సామ్రాజ్యమే. ఇప్పుడు ముడుపుల విచారణతో మళ్లీ మొదలైన ఈ వ్యవహారంలో ఇంకెన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.